బయట నుంచి ఇంకొక కిడ్నీ వస్తే దాన్ని ఇమీడియట్ గా రిజెక్ట్ చేస్తుంది బాడీ. బ్లడ్ గ్రూప్ మొత్తం మ్యాచ్ అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అలా రిజెక్ట్ చేయకుండా ఉండటానికి కిడ్నీకి అగెనెస్ట్ గా అటాక్ చేసే కెపాసిటీని తగ్గించేసి అప్పుడు ఆపరేషన్ చేయాలి. ఈ ఇమ్యూనో సప్రెషన్ చేసినప్పుడు, రోగ నిరోధక శక్తి తగ్గించినప్పుడు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందునే ఎక్కువ బయట తిరగకూడదని చెప్పి ప్రశాంతంగా క్లీన్గా ఉండే వాతావరణం ఉండాలంటారు. ఎందుకంటే మామూలు మనిషికి ఫ్లూ ఫీవర్ వస్తే 4 రోజులు తగ్గిపోతుంది. కానీ ట్రాన్స్ప్లాంట్ చేసి రోగ నిరోధక శక్తి తగ్గిన పేషెంట్కి ఫ్లూ తగ్గడం కూడా కష్టమే. కాబట్టి రాకుండానే చూసుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ తర్వాత ప్రమాదాలు జరిగేది కిడ్నీలో ప్రాబ్లం వల్ల కాదు, ఈ ఇన్ఫెక్షన్స్ వల్లనే. లైక్ టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఈ రోగ నిరోధక శక్తి తగ్గించడానికి వాడే మందులు కంటిన్యూస్ గా వాడుతూనే ఉండాలి డాక్టర్ ఆధ్వర్యంలో. అంత బాగానే ఉంది, సెట్ అయిపోయింది, కిడ్నీ మందులు ఆపేద్దాం అంటే మాత్రం వెంటనే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.